యూరిన్ పోస్తే ప్రెగ్నెన్సీయా కాదా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? 2 గీతలు వస్తే తెలుస్తాయని కాదు. గీతలు రావడానికి కారణం ఏంటి? సో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకటే కాదు, వీడిఆర్‌లు, హెచ్ఐవి, హెచ్‌పిఎస్‌వి, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటి టెస్టులన్నీ ఒక చిన్న కిట్ ఉంటది. ఆ కిట్‌లో కొన్నిట్లో బ్లడ్, కొన్నిట్లో సీరము, కొన్నిట్లో యూరిన్ పోస్తా ఉంటారు. పోస్తే అది పాజిటివా, నెగెటివా తెలియజేస్తుంది. అలా ఎలా తెలియజేస్తుందంటే ఆ కిట్లో డ్రై కెమ్ మెథడ్ యూజ్ చేసి ఆల్రెడీ ఒక రకమైన కెమికల్ని, యాంటీబాడీస్ని అక్కడ ఉంచుతారు. యూరిన్ కానీ బ్లడ్ కానీ వేసినప్పుడు అక్కడ లోపల ఉన్న స్ట్రిప్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు ఆ శాంపుల్లో ఉన్న యాంటీజెన్స్ కొన్ని రకాల ప్రోటీన్స్ ఈ సీరంతో పాటు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలా స్ప్రెడ్ అవ్వగానే ఎక్కడైతే ఈ డ్రై కెమ్ మెథడ్లో యాంటీబాడీస్ ఉంచుతారో అక్కడికి ఇవి స్ప్రెడ్ అవ్వగానే ఆ ప్రోటీన్ అవి గ్రహించి వెంటనే అక్కడ లైన్ హైలైట్ అవుతుంది అనమాట. వీటిలో ఎటువంటి యాంటీజెన్స్, ఎటువంటి ప్రోటీన్స్ లేకపోతే ఆ లైన్ అనేది హైలైట్ అవ్వదు. కంపల్సరీ కిట్లో సి అనే లైన్ మాత్రం హైలైట్ అవుతుంది. ఎందుకంటే సి అంటే కంట్రోల్. ఆ సి అనే లైన్ హైలైట్ అయితేనే ఆ కిట్ పనిచేసినట్టు, లేకపోతే ఆ కిట్ కూడా పని చేయలేనట్టే. ఒక గీత వస్తే కిట్ పనిచేసినట్టు, 2 గీతలు వస్తే పాజిటివ్ అయినట్టు, గీతలు ఏవి రాకపోతే ఆ కిట్టే పని చేయలేనట్టు. సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.